నిమిషం సుజాత గారు మీకు ఇస్తానని చెప్పాను కదా. సుజాత గారు ఓకే సుజాత గారు 1 మినిట్ అండి, 1 మినిట్ మీరు డైవర్ట్ చేయకండి. ఓకే ఏంటి ఇప్పుడు మీరు ఒక కేసు చెప్తే వాళ్ళు ఒక కేసు చెప్తారు, అది ఎప్పటికైనా ఈ పంచాయతీ తేలదు. అది టార్గెట్ ఎందుకు చెప్పండి, నేను తప్పుగా ఓకే నేను అదే ఆవిడని కూడా నేను కట్ చేస్తున్నాను కదా, ఓన్లీ దీని మీదే కన్ఫర్మ్ మాట్లాడమంటున్నానండి. ఇదే ఈ అంశం మీదే కన్ఫర్మ్ మాట్లాడండి. మీరు ఒకటి అంటే వాళ్ళు ఒకటి అంటారు, ఎందుకు టైం వేస్ట్ దానివల్ల. ఓకే రజనీ గారు, రజనీ 1 మినిట్ అండి. రజనీ వీటికి సంబంధించి ఒకవేళ ఇవన్నీ కూడా రేపు హీరింగ్స్కి వెళ్ళిన తర్వాత శిక్ష పడాల్సి వస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయండి ఈ సెక్షన్లకి? సార్ అక్కడ ఎలాంటి సెక్షన్లు అంటే క్రిమినల్ కాన్సిక్వెన్సీ, అవతల వ్యక్తి ఏమి చనిపోలేదు, దారుణంగా హింస పెట్టారు. ఇందాక సుజాత గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ రేస్ చేశారంట, అదేంటంటే ఆయన సిఐడి వాళ్ళ మీద దాడి చేశారంట. సిఐడి వాళ్ళు దాడిని ప్రతిఘటిస్తూ ఆయన కొట్టారా? మరి ఆయన ఎలా దాడి చేశాడు? ఆయన ఏమైనా సినిమాలో హీరో అనుకున్నారా? అవతల వ్యక్తి దగ్గర ఆయుధాలు ఉంటే ఒక్కడిగా వెళ్ళి హైదరాబాద్ నుంచి దారిలో ప్రతిఘటించారా? ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వెలుగులోకి వస్తాయండి. ఎనీవే ఇక్కడ ఏది జరిగినా ట్రాన్స్పరీగా కేసు విచారణ జరుగుతుంది. ప్రభుత్వం మారింది, ఆయనకు ఒక నమ్మకం వచ్చింది. ఆ నమ్మకాన్ని రాష్ట్ర ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ, గౌరవ పోలీస్ ఆఫీసర్లు కానీ, ఇప్పుడు సిఐడి మారారండి, రవిశంకర్ అయ్యర్ గారు వచ్చారు. పాపం ఆయన ఈ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఆ టైంలో ఎవరెవరి ఫోన్ యాక్టివేషన్ ఉన్నాయి, గూగుల్ టెక్ లో ఎవరెవరి దగ్గరగా ఉన్నాయి, కట్టిన సెక్షన్స్ ఏంటి, ఎవరు బాధ పెట్టారు, ఎవరు లైవ్ లో వీడియో చూశారు, తర్వాత ఈ రిపోర్ట్ ఇచ్చిన ప్రభావతి గారు ఎవరు, వారి వెనకాల ఉన్న రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్కిన్ డాక్టర్ లేకుండా ఎలా ఒక ఎనస్థీషియన్ లాగా ఒక గైనకాలజిస్ట్ సపోర్ట్ చేసి పెట్టేసిద్ది, జీజీహెచ్ సూపరింటెండెంట్ అయితే సరిపోతుందా? ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తారండి. ఎనీవే ఇప్పుడే తెర మీదకి బొమ్మ వచ్చింది, 100 days ఫంక్షన్ అతి తొందరలో జరగబోతుంది. గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎంతమందిని చేశారు, ఎంతమందిని చంపించారు, ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయండి. ఓకే రజనీ గారు నా పాయింట్ స్ట్రైట్ గా సింపుల్ గా విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నిమిషం సుజాత గారు ఇస్తాను 1 మినిట్. జగన్మోహన్ రెడ్డి గారికి 10 ఏళ్ళ శిక్ష పడిపోతున్నా, దీని మీద 8 ఏళ్ళ శిక్ష పడిపోద్ది, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి. అందుకని అడుగుతాను ఈ సెక్షన్లకు సంబంధించి ఎలాంటి శిక్షలు ఉంటాయని. సార్ ఒక్క 307 మాత్రమే అబౌవ్ 7 years సార్. ఓకే దానికి అరెస్ట్ ఉంటది, అవైలబుల్ ఉండదు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 302లోనే భాగస్తులుగా ఉన్నారని రాశారు సార్. ఇది ఆయనకి చాలా చిన్న కేసు సార్, ఆయన మీద పెట్టిన సెక్షన్లతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది. ఇంకా సిబిఐ కేసులు 45,000 కోట్ల కేసులు అవన్నీ ఉన్నాయి కాబట్టి 307 ఒక్కటే నాన్ బెయిలబుల్ అఫెన్స్ సార్. అదొక్కటి మాత్రమే అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా అంతా కుట్ర కోణం, వీడియో కాల్లు, ఫోర్జరీ సంతకాలు ఇవన్నీ చాలా వచ్చినాయి సార్. ఎనీవే అయితే పడ్డం పక్క, కానీ దేంట్లో పడుతుంది సార్, దేంట్లో పడకుండా పోతుంది. బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి బెయిల్ క్యాన్సిల్ అయ్యి లోపలికి వెళ్ళిపోతాడా? ఈ కేసుని తిరగదోడిస్తారా? రాజుగారు ఒక సాధారణ ఎమ్మెల్యేగా పోరాటం చేస్తారా? సాధారణ పౌరుడికైనా ఇదే న్యాయం దొరుకుతుందా? మరి చేయాల్సిందే సార్, ఎందుకంటే రాజ్యాంగంలో అందరూ సమానమే కాబట్టి ఆయన దాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత. ఓకే సుజాత గారు చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు. విటండి, ఆవిడ ప్రభావతి గారు అనేది చీఫ్ మెడికల్ ఆఫీసర్, దో షీఈ్ ఎ గైనకాలజిస్ట్. చీఫ్ మెడికల్ ఆఫీసర్ అని అందరికీ తెలుసు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ అప్రూవల్ చేసినటువంటి మెడికల్ రిపోర్ట్ ని మీరు ఈ రోజు కాదు మేము పొలిటికల్ గా మేము ఎదగలేకపోతున్నాం, మేము పాత కేసులు తొప్పి తీసి బయటికి వాటిని ఈ రోజు వాటి ద్వారా మేము రాజకీయ లబ్ధి చేకూర్చుకుంటా ఉంటే మీకు అంత మూర్ఖులైతే ఎవరు ఉంటారు ఈ జనసేన టీడీపీ బీజేపీ కూటమి కంటే. ఎందుకంటే కోర్టుల మీద ఇంకా మాకు నమ్మకం ఉంది. ఈ కోర్టుల మీద అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డని లేకపోతే ఇంకో గడ్డని మేనేజ్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయరు. ఎందుకంటే కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది, లీగల్ గా మేము ముందుకెళ్తాం. అంతేగాని కోర్టుల్ని లేకపోతే స్వతంత్ర వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు. సో అదే రకంగా ఈ రోజు రజనీ గారు ఏంటంటే మరి ఆమె ఇప్పటికీ మరి దాదాపుగా 12 మంది 13 మంది మహిళలు టార్చర్ అనుభవిస్తున్నారు, మిస్సింగ్ లేకపోతే హత్యలు జరిగిపోయి ఉన్నాయి. మరి ఇంతవరకు హోమ్ మినిస్టర్ గారు స్పందించలేదు. మహిళలకి ఏమన్నా జరిగితే అబ్బా నాకు ఎందుకో కోపం వస్తుందని పవన్ కళ్యాణ్ గారి మాటలు చూస్తే సముద్రాలు దాటిపోతాయి కోతలు మాత్రం, ఆయన చేతలు మాత్రం ఇంటి ముందున్న మురికాలం కూడా దాటదనమాట.
ఇంటి ముందున్న ఒక మురికాలు ఉంటది కదా, దాని కూడా ఆయన చేతలు అనేవి దాటవు. సో 5 ఏళ్ల కాలం పాటు శుభ్రంగా డిప్యూటీ సీఎం పదవికి ఇచ్చారు ప్రజలు. ఈవీఎం లో మేనేజ్ చేసి తీసుకున్న గెలుపుని ఎంజాయ్ చేయండి. మీరు ప్రజలకి ఏమి చేయొద్దు. మీరు పొద్దులేసిన దగ్గర నుంచి అబద్ధపు హామీలు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నెల రోజులైంది అధికారంలోకి వచ్చి, అన్ని అబద్ధపు హామీలే. మొదటి సంతకమే అబద్ధం, మెగా డిఎస్సి, దగా డిఎస్సి. ఓకే సుజాత గారు మళ్ళీ మనం డైవర్ట్ అవుతున్నాం. ఓకే 9 సంవత్సరాల పాపని అత్యాచారం చంపారు. ఇంతవరకు ఎవరైతే హోమ్ మినిస్టర్ రెస్పాండ్ అవ్వలేదు. హోమ్ మినిస్టర్ రెస్పాండ్ సిగ్గుపడాలి. మహిళల అనుష రెస్పాండ్. ఓకే ఒక్క నిమిషం అండి అనుష. కాదు సుజాతక్క మంచి ఆవేశంలో ఉంది కానీ కాదు, మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ. సో దయచేసి నేను మాట్లాడేటప్పుడు అడ్డం రావద్దు. మీరు మంచి మనిషి అయితే ఓకే. పాపం వంకలైనమ్మ వంకట్టుకు నేర్చింది అన్నట్టు ఉంది. సాక్షి పేపర్ ఒకటే చూస్తే ఎట్టా కాదు కదా, మనం అన్ని పేపర్లు చూడాలి. 9 ఏళ్ల బాలిక పైన జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్పాడో వినాలి. అసలు మన ముఖ్యమంత్రి ఎప్పుడైనా బయటకు వస్తే కదా, రాలేదుగా. ముఖ్యమంత్రి బయటకు వచ్చి అచ్చోసిన ఆంబోతులు ఎవడైనా రోడ్డు మీద పడితే ఇక వాడు రోడ్డు మీద తిరగాలన్నా బతకాలన్నా భయపడేలా చేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అదే విధంగా స్పెషల్ టీం నేసి మరి అక్కడ ఏదైతే అనకాపల్లిలో జరిగింది కావచ్చు, లేకపోతే ఇంకొక చోట జరిగింది కావచ్చు, ఆఖరికి భయంతో ఎక్కడ పోలీసులు నన్ను పట్టుకుంటారో అనే భయంతో ఒక వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. ఎవరైతే అటెంప్ట్ చేశారో 12 పేజీల లేఖ రాసి మరి చనిపోవడం జరిగింది. ఇవన్నీ చూడకపోతే ఎట్ట అంటే, మన ప్రభుత్వంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మనకు ప్రెస్ మీట్లు పెట్టలేదు కాబట్టి హోమ్ మినిస్టర్లు ఏంటమ్మా రేపు జరిగిందంటే అప్పుడు వెళ్ళిపోయి లేదు సర్దుకుంటుంటే దొంగతనం చేస్తుంటే తడిపితే అయిపోయింది, రేపు చెయ్యాలని చేయలేదు అని చెప్పేసి. మాట్లాడివ్వండి సుజాత గారు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ అసలు ఇంటరప్ట్ చేయలేదు. మంచి కొట్టుకో దెబ్బ, మంచి అంటే అర్జంగా మంచి ఓకే సుజాత గారు వినాలండి. సుజాత గారు ఒక్క నిమిషం. సుజాత గారు వినాలండి. సుజాత గారు మీకు నేను అవకాశం ఇస్తున్నాను కదా, సరే వినండి ఒక్క నిమిషం. అనుష వెయిట్ అండి. సుజాత గారు ఒక్క నిమిషం. సుజాత గారు క్రాస్ టాక్ వద్దండి, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా అంటే మీరు క్రాస్ టాక్ చేయండి. ఆవిడ చెప్తున్నారు నేను మీకు అవకాశం ఇస్తున్నాను కదా, మీకు ఎక్కువ అవకాశం ఇచ్చాను. ఆవిడ మీకు ఇప్పుడు 3 times మాట్లాడారు మీరు, ఆవిడ సెకండ్ టైం మాట్లాడుతున్నది. ఇస్తాను, మళ్ళీ కావస్తే నేను పెంచుతాను టైము. వెయిట్, అసలు ఏం చెప్తారో మీరన్నా వినాలి కదా. సార్ దయచేసి ఆవిడ ఒకటే చెప్తున్నా అండి, సాక్షి ఛానల్ సాక్షి పేపర్లు మాత్రమే ఫాలో అవ్వదు. ఏం చేస్తున్నాము, ఎంత స్ట్రిక్ట్ గా ఏదైతే వీళ్ళు గంజాయిని విస్తరింపజేసి మొత్తం యువతందరినీ వాటికి బానిస చేసి ఈ రోజు ఆ గంజాయి మొత్తులో వేలం వెళ్తూ ఈ రోజు రోడ్డు మీదకి అచ్చోసిన ఆంబోతులో వస్తున్నారు. వాళ్ళందరినీ కట్టడి చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, గంజాయిని కట్టడి చేస్తున్నాం. గంజాయి